హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మగ్గం వర్క్ రాని వారు కూడా ఈజీగా నార్మల్ నీడిల్తో ఈ జర్దోజీ వర్క్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో జర్దోజీతో ఫ్లవర్ చేసి చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు జర్దోజీతో లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఒక క్లాత్ మీద ఈ జర్దోజీ లీఫ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా క్లాత్ను ఫ్రేమ్కు ఫిట్ చేసుకోండి. ఈ లీఫ్ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ను సైజ్ నెంబర్ 5 నీడిల్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పెన్సిల్తో క్లాత్ మీద లీఫ్ షేప్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ లెంత్ వైజ్ జర్దోజీని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ను 2 స్ట్రాండ్స్ నీడిల్కి ఎక్కించుకొని వీడియోలో చూపించినట్లుగా లీఫ్కు వర్టికల్గా జర్దోజీని స్టిచ్ చేయండి. ఈ ఫస్ట్ స్టిచ్ చేసే జర్దోజీ మాత్రము 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడు లీఫ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 1 సెంటీమీటర్ జర్దోజీని తీసుకొని ఇప్పుడు ఆ స్టిచ్ చేసిన జర్దోజీ లైన్ పక్కన కొంచెం కిందికి జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నారో అదే విధంగా జర్దోజీని స్టిచ్ చేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ జర్దోజీ స్టిచ్ చేసినప్పుడు ఇంకొంచెం కిందికి జర్దోజీని స్టిచ్ చేసుకోండి. అవుట్ సైడ్ అనేది స్టెప్స్ లాగా 1 by 1 తగ్గించుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఆ ఫ్లవర్ లీఫ్ డ్రా చేసుకున్నాం కదా, అది అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగే జర్దోజీని ఎక్కించుకుంటూ స్టిచ్ చేసుకోండి. అవుట్ సైడ్ మాత్రం ఒక్కొక్క స్టెప్ ఇలా తగ్గించుకుంటూ స్టిచ్ చేసుకోండి. మిడిల్లో ఎలాగైనా మనము స్టోన్స్తో ఫిల్ చేసుకుంటాం. స్లోగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్లో 2 జర్దోజీలు అటాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లీఫ్ షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టోన్ చైన్ 3 స్టోన్స్ వచ్చేలాగా కట్ చేసుకొని లీఫ్కు మిడిల్లో ఈ స్టోన్స్ను అటాచ్ చేసుకోవాలి. మీరు లీఫ్ లెంత్ని బట్టి 3 స్టోన్స్ కానీ 4 స్టోన్స్ కానీ తీసుకోండి. ఈ స్టోన్స్ ప్లేస్లో నార్మల్ పర్ల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ B7000 గ్లూతో ఈ స్టోన్స్ను అటాచ్ చేసుకున్నాను. ఈ గ్లూ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఒకసారి స్టోన్స్ మీద థ్రెడ్తో నాట్ వేసుకోండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్లో చూపించినట్లు ఫ్లవరు లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ముందుగా ఒక ఫ్లవర్ను మిడిల్లో స్టిచ్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 ఫ్లవర్స్ వచ్చేలాగా టోటల్గా 7 ఫ్లవర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ కనెక్ట్ చేసేలాగా ఇలా తీగలలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసిన ఆ తీగల మీద గ్లూను అప్లై చేసి స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి. గ్లూ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఆ స్టోన్ చైన్ పైన అక్కడక్కడ నాట్ వేసుకోండి. అలా నాట్ వేసుకోవడం వల్ల స్టోన్ చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ తీగలకు 2 సైడ్లు లీఫ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. మిడిల్లో గ్యాప్స్ను ఫిల్ చేస్తూ జర్కన్ స్టోన్స్ అటాచ్ చేసుకున్నాను. నార్మల్ నీడిల్తో జర్దోజీతో నేను స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.